డీటెయిల్స్ చూద్దాం. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముత్యాలమ్మ దేవాలయం నుంచి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేపట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేత డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల హామీలైన సూపర్ 6 అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలిత థామస్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గజేంద్ర, మహేంద్ర, కుమారు, ఈరోజు ప్రవీణ్ గారు, థామస్ గారు, అట్లాగే దత్తాత్రేయ రెడ్డి గారు, తగ్గువారిపల్లి సర్పంచ్ గారు, ఇంకా చాలా మంది నాయకులు వచ్చారు. ఎస్సీ దళిత నాయకులు వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమంకి హాజరైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా మరి షాకీర్ కానీ, సర్దార్ గారు కానీ, లేకపోతే యూత్ గజేంద్ర కానీ, సుబ్రహ్మణ్యం కానీ, కాదర్ గారు కానీ, సుబ్రహ్మణ్యం కానీ, మొగిలయ్య కానీ, త్యాగరాజు కానీ, మునీంద్రన కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు చూస్తే ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మహిళకు ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 2 సంవత్సరాలకి దాదాపు 36,000 రూపాయలు. ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మలకి 36,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు ఇంతవరకు ఇచ్చింది ఏదంటే 0 రూపాయలు. 1 రూపాయి కూడా ఆడబిడ్డకి ఈ యొక్క చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వని కారణం చేత ప్రతి ఆడబిడ్డకి ఈరోజు వెన్నుపోటు పొడిచినట్లే. అలాగే